అందరికీ నమస్కారం. డైలీ రాశి తెలుగు ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన ఒక తప్పు వల్ల బిజినెస్లో భారీ నష్టాలను అయితే చూస్తారు. దీనివల్ల మీరు వారి మీద కోపడతారు. ఆఖరికి వాళ్ళు కావాలని చేయలేదని తెలుసుకొని క్షమాపణ అడుగుతారు. ఇక ఈరోజు కొంతమంది ప్రముఖులను కూడా కలుసుకుంటారు. వారితో సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంలోని పెద్ద సభ్యుని సలహాలపై శ్రద్ధ చూపటమే మంచిది. ఇది వ్యక్తిగత పనిపై శ్రద్ధ చూపే విషయము. పిల్లల విద్య మరియు వృత్తి పనికి సంబంధించిన విషయాల్లో ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఈరోజు మీ స్వభావంలోనికి కోపాన్ని ఈరోజు రానియకండి. దగ్గర వ్యక్తులతో సంబంధాలను ఈరోజు మీరు కొనసాగించాలి. భూమి సంబంధిత పనులలో ఎక్కువ ప్రయోజనాలు అనేవి ఆశించవద్దు. పరిస్థితులను ఈరోజు మీరు కంపోజ్ చేయండి. మీ పని రంగంలో చేసిన మార్పులు భవిష్యత్తులో మంచి ఫలితాలను అయితే సాధిస్తాయి. అధికారిక ప్రయాణం కూడా చేయవలసి వస్తుంది. ప్రమోషన్ యొక్క అవకాశం కూడా ఉంది. ప్రేమ వ్యవహారాలు లోతుగా ఉంటాయి. ఒత్తిడి పెరుగుతున్నట్లు అనిపిస్తుంది, కానీ మీరు కలిసి చాలా విషయాలు నియంత్రించడం సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు పొందిన అనుభవాన్ని ఉపయోగించడం ద్వారా మీరు కష్టమైన సమస్యలను కూడా అధిగమించగలుగుతారు. ఇతర వ్యక్తులు మిమ్మల్ని సహాయం కోసం అడిగే వరకు వారి సమస్యను అధిగమించడం మానుకోండి. మీ పని మీద మీరు పూర్తి శ్రద్ధ పెట్టాలి, లేకపోతే మీకు అనుకోకుండా సమస్యలు అనేవి వస్తాయి. డబ్బు రాక కూడా మరి ఇబ్బందిగా కనిపిస్తుంది. మీకు మీ మీద మీకు నమ్మకం ముఖ్యంగా ఉండాలి. దాని ద్వారా మాత్రమే మీకు మంచి డబ్బు అనేది చేతికి అందుతుంది. వచ్చి హార్డ్ వర్క్ చేసేటటువంటి ప్రభావం మీలో ఉంది, కానీ మీ సామర్థ్యాన్ని మీరు గుర్తించడం లేదు. ఉద్యోగంలో ఇతరుల ఆలోచనల గురించి మీరు ఆలోచించకండి. మీ విషయం మాత్రమే మీరు గ్రహించండి. మీ విషయాలను మీరు పరిష్కరించుకోండి. మీకు శుభం కలుగుతుంది. మీ యొక్క పని సామర్థ్యం మెప్పును పొందే అవకాశాలు అయితే ఉన్నాయి. కొత్త పని ప్రారంభించే ముందు మీరు వృద్ధులకు ఈరోజు పేద వృద్ధులకు అన్నదానం చేయటం ద్వారా మీకు పనిలో మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. మంచి లాభదాయకంగా మీకు అన్ని పనులు కూడా జరిగిపోతాయి. మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఈరోజు తొలగించబడతాయి. లక్కీ సంఖ్య 43 మరియు లక్కీ కలర్ ఆకుపచ్చ. పరిహారంలో ఈరోజు చూసినట్లయితే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. కుంకుమార్చన చేయండి. మరియు హనుమాన్ చాలీసాని 11 సార్లు ఉదయం 11 సార్లు సాయంత్రం జపించండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.